ఫ్రెండ్స్, మీ అందరికీ నీట్ అనే ఎగ్జామ్ గురించి తెలిసే ఉంటుంది కదా. సో నీట్ అనే ఎగ్జామ్ ఏంటంటే ఇది ఒక సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టూడెంట్స్కి. సో ఎవరైతే వాంట్ టు పర్స్యూ దేర్ కెరీర్ ఇన్ ద ఏదైతే మెడిసిన్ కోర్సెస్ ఉంటాయి కదా, లైక్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఆయుష్ ఫార్మాకి సంబంధించిన ఒక ఇండియా వైజ్గా పెట్టే ఒక సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము 2014 నుంచి 2026 ఈ 12 సంవత్సరాలు మన దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అయితే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది. 2016, 2021, 2024, 2026 రీసెంట్ కూడా. అయితే ఇన్నిసార్లు పేపర్ లీక్ అయితే నాకు తెలిసి ఏ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కానీ లేదంటే ప్రజలు కానీ సామాన్య జనం కానీ రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేసి బంధువులు చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం అయితే నేను చూడలేదు. అట్ ద సేమ్ టైం జనాలు దండిగా మాత్రం ఓట్లేసి ఆ పార్టీని 3 సార్లు గెలిపించారు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి దేశంలో ఉద్యమకారులు లేదంటే ప్రజాస్వామ్యవాదులు ఇంటలెక్చువల్స్ అంతా బాగా సైలెంట్ అయిపోయి మాట్లాడడం తగ్గించారని నేను అనుకుంటున్నాను. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి. సోనం వాంగ్చుక్ అనే ఈ పేరు మీరు ఏనే ఉంటారు. ఇతను బేసికల్ లడక్ చెందిన వ్యక్తి. ఇతను ఒక ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, మెకానికల్ ఇంజనీర్ ఎన్ఐటీ నుంచి చేశాడు. సో ఈజ్ బేసికల్గా ఒక యాక్టివిస్టు. సో అతను బాగా ప్రసిద్ధి చెందిందంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏవైతే స్టడీస్కి సంబంధించిన యాక్టివిటీస్ చేసి అతను బాగా పాపులర్ అయ్యాడు. సో అతను సెక్మల్ అనే ఒక సంస్థను కూడా స్థాపించాడు. అది ఏంటంటే బేసికల్గా ఏదైతే స్టూడెంట్ ఎడ్యుకేషన్స్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ అని చెప్పేసి అతను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఆ ఇన్స్టిట్యూట్లో ఏవైతే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ని డెవలప్ చేసి అక్కడే అతను ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్ డెవలప్ చేసి ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఈ నీట్ పేపర్ లీక్లు సంబంధించి లేదంటే సిబిఎస్ఈకి సంబంధించిన ఏదైతే ఎవాల్యుయేషన్ సంబంధించిన సిస్టమ్స్ సంబంధించి ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాల గురించి పెద్ద స్థాయిలో ధర్నా చేస్తూ ఆయన ఏం చేశారంటే హంగర్ స్ట్రైక్ దిగాడు. దాదాపు 18 days నుంచి ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. అతని డిమాండ్ ఏంటంటే ఎవరైతే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో అతను బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి అతను హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. నాకు ఏమొచ్చి ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే అతను 18 days నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక్క వ్యక్తి కూడా ఒక్క రిప్రజెంటేటివ్ కూడా అతని దగ్గరికి వెళ్ళి అతను పరామర్శించిన సందర్భం చూడలేదు. అంటే నాకేమనిపించిందంటే ఈ ప్రభుత్వం ఎంత రూత్లెస్గా ఉంది అంటే ఎవరైనా సరే ఒక పబ్లిక్ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డిమాండ్స్ ఏంటో లేదంటే వాళ్ళు ఎలా ఉన్నారని పరామర్శించడం అనేది జనరల్గా డెమోక్రసీ జరిగే ఒక సిచ్యువేషన్. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఎంత రూత్లెస్గా ఉందంటే నేను చెప్పాలంటే ఇలాంటి హంగర్ స్ట్రైక్ చేసిన వ్యక్తులకి వాల్యూ ఇవ్వకపోతే రేపు ఫ్యూచర్లో ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి హంగర్ స్ట్రైక్స్ ధర్నాలు రాస్తారోకలు చేస్తారో నాకు అర్థం కాదు. లిటరల్గా చెప్పాలంటే ఎంత రూత్లెస్ గవర్నమెంట్ అనిపించింది నాకైతే.